నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గంగా తీరమున గార చెట్టు కింద సీతారామ లక్ష్మణులు ఒక రాత్రి గడిపిన విధానమును గుహుడు భరతునికి వివరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు జటాధారి అయి నారచీరలను ధరించి వనవాస దీక్షను ప్రారంభించిన తీరును గుహుడు భరతునికి వివరించెను. అప్పుడు భరతుడు మనస్తాపమునకు గురి అయి దుఃఖంతో నేలపై పడెను. వెంటనే శత్రుఘ్నుడు భరతుణ్ణి హృదయమునకు హత్తుకొని బాధపడెను. పిదప కౌసల్య, సుమిత్ర, కైకేయి భరతుని పరిస్థితిని చూసి తీవ్రంగా దుఃఖించి, నాయనా భరత, ఏమైనది? ఎందుకు బాధపడుతున్నావు? శ్రీరాముని విషయమున ఏదైనా అప్రియ వార్తను విన్నావా ఏమి? శ్రీరాముడు లక్ష్మణునితో వనమునకు వెళ్ళెను. దశరథ మహారాజు మరణించెను. ఇక ఇప్పుడు అయోధ్యకు నీవే దిక్కు. అలాంటిది నువ్వు అధైర్యపడవద్దు అని చెప్పగా భరతుడు తన్ను తాను తమాయించుకొని, అమ్మా, దిగులు చెందకు, నేను ఏ అప్రియ వార్తనూ వినలేదు అని చెప్పెను. తర్వాత భరతుడు గుహుణ్ణి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఎక్కడ నివసించిరి, వారు స్వీకరించిన ఆహారమును, వారు నిద్రించిన ప్రదేశమును గురించి వివరంగా తెలుపుము అని కోరగా గుహుడు, అయ్యా, పలు విధములైన అన్నములను, భోజన పదార్థములను రాముడికి సమకూర్చితిమి. గాని రాముడు క్షత్రియ ధర్మమును అనుసరించి వాటిలో దేనిని స్వీకరించకుండా, మిత్రమా, మా వంటి క్షత్రియులు ఇతరులకు ఇచ్చుదురే గాని ఎవరి నుండి ఏ వస్తువు స్వీకరింపరు అని రాముడు తిరస్కరించెను. పిమ్మట రాముడు లక్ష్మణుడు తీసుకొని వచ్చిన జలమునే స్వీకరించెను. సీతారాములు ఆ రాత్రి ఉపవాసంతో గడిపిరి. వారు తాగగా మిగిలిన జలమును లక్ష్మణుడు స్వీకరించి ఉపవాసం ఉండెను. వారు జలమును స్వీకరించుటకు ముందే సంధ్యోపాసనను ముగించుకొనెను. లక్ష్మణుడు శ్రీరాముని కొరకు గార చెట్టు కింద ఒక చెక్కని శయ్యను ఏర్పాటు చేసెను. పిదప లక్ష్మణుడు స్వయంగా శ్రీరాముని పాదములు కడిగెను. అంతట శ్రీరాముడు సీతాదేవితో కూడి గార చెట్టు కింద శయ్యపై శయనించెను. లక్ష్మణుడు వారికి కొంచెం దూరంగా వెళ్ళి ధనస్సును చేతపట్టుకొని వారి రక్షణార్థము చుట్టూ తిరుగుచుండెను. నేను కూడా లక్ష్మణుడికి తోడుగా ధనుర్బాణాలను ధరించి బాసటగా నిలిచితిని అని గుహుడు భరతునికి వివరించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీ